హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రికంటి ఫ్రమ్ జెరూసలం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇజ్రాయెల్లో మీరు అనుకున్నట్టుగా పెద్దగా యుద్ధం ఏం జరగట్లేదు. లేకపోతే హిజ్బుల్లా వచ్చి ఇజ్రాయెల్ ని చాలా దారుణంగా ఇజ్రాయెల్ పైన దాడులేం చేస్తలేదు. బేసికల్ గా ఈరోజు మన తెలుగు మీడియా ఏంటంటే చాలా దారుణంగా చూపిస్తున్నది, చాలా దారుణంగా అనాలిసిస్ చేస్తున్నారు. యాక్చువల్ గా పరిస్థితులు అలాగా ఏమీ లేవండి. బేసికల్ గా నార్త్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంతమంది ఫీల్ అవుతారు వార్ని. మా లెక్క జెరూసలం ఏరియాలో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే తెలవీవ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సౌత్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హైఫా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పెద్దగా ఫీల్ కాదు యుద్ధాన్ని. కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు అందరూ కానీ, అదేవిధంగా ఇండియన్స్ చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు బేసికల్ గా. ఎందుకంటే ఇజ్రాయెల్ అట్లాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ చాలా సేఫ్ గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇండియాలో మీకు బంధువులున్నా కానీ, చుట్టాలున్నా కానీ, ఇజ్రాయెల్లో మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దు. మీకు తెలుగు రాష్ట్రాల్లో చూపిస్తున్నటువంటి మీడియా అంతా వాళ్ళ రేటింగ్స్ కోరకు ఏదో తలలు తెగిపడుతున్నాయి, కాళ్ళు తెగిపడుతున్నాయి, మొండాలు తెగిపడుతున్నాయి అని అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమి లేదండి అసలు ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. కాకపోతే నిన్న ఇజ్రాయెల్ పైన చాలా పెద్ద దాడి చేయాలనుకున్నారు, కానీ ఇది హిజ్బుల్లాకు ఒక భయంకరమైనటువంటి అవమానం అన్నమాట. ఈరోజు అరబ్ మీడియా అంతా నస్రల్లాను, హిజ్బుల్లా నాయకుడు నస్రల్లాను ఒక ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా గానీ నస్రల్లాను ఒక కోడితో పోలుస్తున్నారు. చికెన్ యుద్ధానికి వస్తే చికెన్ అంట ఇజ్రాయెల్ ఫ్రై చేసిందంట, రోస్ట్ చేసి తినేసిందంట. అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా చికెన్. ఈ చికెన్ గోల ఏంటి, ఎందుకు వీళ్ళు చికెన్ తో వీళ్ళు కంపేర్ చేస్తున్నారంటే, వీళ్ళు 6,000 రాకెట్లు అన్నారు, ఇజ్రాయెల్ సిటీస్ ని లేకుండా చేస్తామని. వీళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో ఒక్క రాకెట్ వచ్చి ఇజ్రాయెల్లో ఒక చికెన్ ఫామ్ మీద పడ్డది. ఆ చికెన్ ఫామ్ మీద పడి 5 చికెన్లు కోళ్లు చనిపోయినాయి. వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్ ఇజ్రాయెల్ కి ఇదే అనమాట బేసికల్ గా. అందుకని ఆ చికెన్లు 5 చికెన్లు చనిపోయినందుకు ఇజ్రాయెలీ చికెన్స్ కూడా రివెంజ్ చేసుకుంటున్నాయంట వాళ్ళ పైన. వాళ్ళని భయంకరంగా ట్రోల్ చేసుకుంటున్నారు. సో ఇతను అన్నది ఏంటంటే, నస్రల్లా ఈ తీవ్రవాది అన్నది ఏంటంటే, ఇజ్రాయెల్ ని లేకుండా చేస్తాము, 6,000 రాకెట్లతో దాడి చేస్తే ఇక ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తర్వాత ఇది ఇంత పెద్ద దాడి అవుతుంది, ఇజ్రాయెల్ తునాతునకలు అవుతుందని ఏదనుకున్నాడు. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక్కసారి ఏదో ఫెయిల్ అయింది కాబట్టి అంత పెద్ద దాడి చేయగలిగినారు. మీరు ప్రతిసారి ఇజ్రాయెల్ పై ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుందా? కాదు కదా. ఈసారి ఇజ్రాయెల్ వాళ్ళు ఊహకు కూడా అందలేదు. ఒక్కటేసారి వందలాది ఫైటర్ జెట్స్ తో వెళ్లి వాళ్ళ పైన దాడి చేసినారు. భయంకరంగా దాడి చేసేసరికి తెలిసిపోయినది ఇజ్రాయెల్ ఏం చేయగలుగుతో తెలిసిపోయి దెబ్బకు భయపడిపోయినారు. మేము ఫస్ట్ ఫేజ్ చేస్తాము, రెండో ఫేజ్ చేస్తాము, చాలా ఫేజ్లు ఉన్నాయన్నారు. లేదు అయిపోయింది, మేము రివెంజ్ తీర్చుకున్నాము. ఇప్పుడు వాళ్ళ సిటీస్ ని చాలా మేము డిస్ట్రాయ్ చేసేసినాము, వాళ్ళ ఆర్మీ బేస్ లను డిస్ట్రాయ్ చేసినామని కళ్ళు ఆర్పకుండా అబద్ధాన్ని చాలా ఖచ్చితంగా నిజంగా అన్నట్టుగా చెప్పగలుగుతారు. వీళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా దారుణం అండి. ఎందుకంటే వీళ్ళు అందరూ కూడా మిడిల్ ఈస్ట్ లో, నేను ప్రతిసారి నా మాటలలో కొన్నిసార్లు మీరు అనుకుంటుండొచ్చు, నేను ఎందుకు ఇస్లాం గురించి ప్రస్తావన చేస్తున్నాను, అల్లా గురించి ప్రస్తావన చేస్తున్నాను అంటే, నువ్వు ఇజ్రాయెల్ గురించి మాట్లాడినప్పుడు, యూదుల గురించి మాట్లాడినప్పుడు ఈ రిలీజియన్స్ ని టచ్ చేయింది నువ్వు మాట్లాడలేవు. చాలా మంది కింద అనుకుంటుండొచ్చు, నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు, మీరు రిలీజియన్ ఎందుకు తెస్తున్నారు, అల్లాని ఎందుకు తెస్తున్నారు మధ్యలో అని. ఇప్పుడు రీజనే, ఇప్పుడు ఇదొక మత గొడవ, మీకు అర్థం కావట్లేదు. మత గొడవల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా మినిమం మాట్లాడుతున్నాను దాని గురించి. దీని ప్రస్తావన చేయకుండా, ఈ ల్యాండ్ ప్రస్తావన చేయకుండా, దీన్ని చేయకుండా మనం మాట్లాడలేము. ఈ గొడవ అంతా జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళొక బ్లైండ్ గా కొన్ని నమ్మే ఈరోజు కొన్ని అబద్ధాలను ఇంతగా వెనకేసుకొస్తున్నారు. ఇంతగా కొన్ని అబద్ధాలను అసలు భయంకరంగా బ్రెయిన్ వాష్డ్ అయినారు. కాబట్టి వీటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మనం క్రైస్తవులము చాలా ప్రేమగా ఉండాలంటే. ఎండ్ టైమ్స్ లో అట్లాగా ఉండదు బాబు. ఎండ్ టైమ్స్ అందుకే మీరు చదవాలి. యుద్ధాలు, దేశాల మీద దేశాలు యుద్ధానికి పోతాయి. పోయినప్పుడు ఒక దేశం వచ్చి ఒక దేశం మీద బాంబు వేసినప్పుడు ఇంకొక బాంబు వేయండి అని చెప్పరు. ఒక ఇంట్లో ఒకరిని తీసుకొచ్చి కత్తితో పొడిచినప్పుడు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు అని ఇవ్వరు. ఎండ్ టైమ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అందుకనే టైమ్స్, సీజన్స్ అనేవి అర్థం కావాలి.
బైబిల్ ప్రాఫెసీస్ అర్థం కావాలి. అర్థం కాకుండా ఊరికే వచ్చి కామెంట్లు పెట్టకండి నాకు. ఇంకొకటి, నేను మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను, అల్లా యెహోవా ఇద్దరు ఒకటి కాదని స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక ఆయన కామెంట్ పెట్టినాడు, అల్లా అంటే దేవుడు కాబట్టి ఆ దేవుడు అనే దానికి బైబిల్లో చెప్పినటువంటి దేవునికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను కలవకుండా ఏదో లక్షణాలతో పోలిస్తే దానికి ఎట్లా కలుస్తుంది? దేవుడు బైబిల్ దేవుడు, నేను పరిశుద్ధుడు అన్నాడు, నాలాంటి వాళ్ళు ఎవరు లేడన్నాడు. అలాంటప్పుడు మీరు ఇంకొకరిని తీసుకొచ్చి పరిశుద్ధతతో సంబంధం లేని తీసుకొచ్చి మేము దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అంటే ఒకటంటే ఎట్లాగా? ముస్లిమ్స్ కూడా నిజంగానే అల్లాని నిజమైన దేవుడు అని నమ్మి మోసపోతున్నారు. లేదు, యెహోవా అల్లా వేరు. మీరు రియలైజ్ కాండి. చాలా కొన్ని మంచి మాటలు లేవంటలేను, ఖురాన్లో మంచి మంచి మాటలు చెప్పినాడు. దేవుడు మర్సిఫుల్, గ్రేస్ఫుల్ అని చెప్పినంత మాత్రాన ఆ దేవుడు ఈ దేవుడు కాదు. క్యారెక్టర్, లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఆ లక్షణాలు లేవు. మీరు చాలా మ్యానిపులేట్ అయినారు. నాకు మిమ్మల్ని చూస్తే చాలా సింపతి అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయలీస్ ఏ కన్వర్షన్ చేయరు, జూడాయిజంలోనికి ఎవరిని తీసుకోరు, రానివ్వరు, లోపలికి ఎంటర్ కానివ్వరు. కాబట్టి వీళ్ళకి ఆప్షన్ లేక చాలా మంది ఏంటంటే వన్ గాడ్ ను బిలీవ్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అల్లా దగ్గరికి వెళ్ళిపోయినారు. అట్లాగే ఇస్లాంలోని కన్వర్ట్ అవుతున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఇది రియలైజ్ అవుతారో ఇట్ విల్ ఫాల్ ఇవాన్చువల్లీ. సో ఏదేమైనా ప్రస్తుతానికి ఇది గ్రో అవుతున్నట్టు కనిపించవచ్చు, కానీ అట్లాగేం లేదు. భవిష్యత్తులో దీనికి కూడా టఫ్ టైమ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది రియలైజ్ అవుతున్నారు, అంటే చాలా మంది ముస్లిమ్స్ కూడా రియలైజ్ అవుతున్నారు. మీరు కూడా రియలైజ్ కావాలి బేసికల్ గా. ఎందుకంటే అల్లా యెహోవా ఒకటి కాదు. సో ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడాను కానీ, సో యుద్ధం అయితే నిజంగా పెద్దగా మీరు అనుకున్నట్టుగా లేదు. సో హెజ్బుల్లా నాయకుడు కూడా యుద్ధం ఇక లేదు, మేము చేసేస్తలేము, ఎందుకంటే మేము రివెంజ్ తీసేసుకున్నాము, అసలు ఇజ్రాయెల్ ని దారుణంగా మేము ఓడగొట్టేసినాము, సిటీస్ ని చిత్తు చేసేసినాము, ఆర్మీ బేస్ లో దాడి చేసినామని చికెన్ ఫార్మ్ మీద జరిగినటువంటి దాడిని చూపిస్తున్నారు. సో వీళ్ళ కెపాసిటీ ఇది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసి దారుణంగా నష్టపోయింది. అదే దేశంలో అంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి నాయకుడిని ఇజ్రాయెల్ చంపేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకొక హిజ్బుల్లా తీవ్రవాదుల పైన కూడా ఇజ్రాయెల్ భీభత్సవంగా దాడి చేసి వాళ్ళ మెయిన్ నాయకులను చంపేస్తుంది. కాబట్టి అన్ని వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. వీళ్ళు టైం తీసుకొని తిరిగి వీళ్ళ స్ట్రెంగ్త్ సరిపోదు వీళ్ళకు అని అర్థమవుతున్నది. కానీ ఈ దాడులు ఇజ్రాయెల్, అమెరికా గానీ ఏ సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ ఈ దాడులు చేయగలుగుతున్నది. నేను ఇదే అంటున్నాను, ఇజ్రాయెల్ కి నిజంగా ఎవ్వరు కూడా అవసరం లేదు. బేసికల్ గా ఇజ్రాయెల్ దగ్గర చాలా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా అమెరికాకు సంబంధం లేకుండా డెవలప్ చేసుకుంది. అయితే అమెరికా రిస్ట్రిక్ట్ పెడుతుంది. ఎప్పుడు ఇజ్రాయెల్ తనంతట తాను బాంబులను ప్రొడ్యూస్ చేసుకోవడానికి లేకపోతే వెపన్స్ ని విపరీతంగా ప్రొడ్యూస్ చేసుకోవడానికి అసలేదు. అందుకని అంతో ఇంతో ఇజ్రాయెల్ అమెరికా పైన ఆధారపడుతుంది. ఏదేమైనా కానీ ఇజ్రాయెల్ ని ఏ ఒక్కరూ ఏమి చేయలేరు, ఇజ్రాయెల్ ని ఎవరు తాకలేరు, ముట్టలేరు. ఇది బైబిల్ ప్రవచనము. అది మాత్రమే కాదు కానీ ఇజ్రాయలీస్ కూడా తమ అంతట తాము ఈ దేశంలో అలాగే ఎస్టాబ్లిష్ అయిపోయినారు. నేను ఎందుకు ఇజ్రాయెల్ గురించి మాట్లాడినప్పుడల్లా బైబిల్ ప్రస్తావన చేస్తాను అంటే, ఇజ్రాయలీలు అందరూ నమ్మేది కూడా తనాఖ్ నమ్ముతారు. తనాఖ్ అంటే బైబిల్, ఓల్డ్ టెస్టిమెంట్ నే వాళ్ళ ఫెయిత్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గానీ యూదులు అందరూ కూడా తనాఖ్ నమ్ముతారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రవచనాన్ని కూడా వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మేము కూడా అవే నమ్ముతాము. కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొస్తాను. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏముంటదంటే, ఇజ్రాయెల్ ని దేవుడే నాటుతున్నాడు, దాన్ని ఎవ్వరు పెరికి వేయలేరు అని ఉంటది. అది దేవుడు వారితో నిత్యము చేసుకున్నటువంటి నిబంధన. అది బైబిల్లో ఉంటది. కాబట్టి నేను బైబిల్ ప్రస్తావన చేస్తున్నాను. చాలా మంది హిందూస్ అడుగుతున్నారు, ఎందుకు చేస్తున్నావు ఈ ప్రస్తావన అంటే, ఇజ్రాయేలీలు యూదులు నమ్మేదే అది. యూదులు నమ్మేది ఏంటంటే కొత్త నిబంధన. క్రైస్తవులు నమ్మేటువంటి కొత్త నిబంధన నమ్మరు, దాన్ని కూడా బైబిలే అంటారు. క్రైస్తవులు, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, క్రైస్తవులు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ రెండు నమ్ముతారు. యూదులు ఒక ఓల్డ్ టెస్టిమెంట్ నే నమ్ముతారు. అదేవిధంగా యేసు ప్రభువుని నమ్మరు. ఇది రీజన్. కాకపోతే మేము యెహోవాను కూడా నమ్ముతాము. మేము యెహోవాను నమ్ముతాము, యేసు ప్రభుని మెస్సయ్య అని మేము నమ్ముతాము. ఇది చాలా మందికి అర్థం కానటువంటి కాన్సెప్ట్ ఇది. సో ఏదేమన్నా కానీ ఈరోజు ఈ యుద్ధము అనేది పెద్దగా ఏమీ లేదు. మీరు టీవీలలో చూసినట్టుగా ఏమీ జరగట్లేదు, నార్మల్ గానే ఉన్నది. ఒకవేళ ఇంకను ఏదైనా పెద్దగా జరిగి సిచ్యువేషన్ మారితే మాత్రం డెఫినెట్ గా చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడంతలో వాళ్ళు అంత సాహసం చేస్తలేదు, ఇరాన్ కూడా పెద్దగా సాహసం చేస్తలేదు. ఎందుకంటే మేము ఇంకా రేపు చేస్తాము, ఎల్లుండి దాడి చేస్తాము అంటున్నారు. కానీ వాళ్ళు ఆలోచించుకున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకు సరిపోతలేదని వాళ్ళకి అర్థమైంది. సో ఏదేమైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.